నేను చెప్పిన విషయాలని బాగా గుర్తున్నాయి కదా, ఇక పైన ఏదైనా సరే. బావా ఏడ్చిన పరువు తీమాక మన అడ్వకేట్ నన్ను ఈజీగా బయట తీసుకొచ్చేసాడు. సరేనా సార్? తెల్లారగానే కటింగ్ చేస్తావా? రండి వెళ్దాం. రా రా రా. సార్ 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 అక్యూజ్ కి జామీన్ దొరుకుతుంది అనుకుంటున్నారా? అంతా కోర్టు డిసైడ్ చేయాలి. రా రా రా. తమ్ముడు ఇటువైపు మాకు చూపించు. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఆయన చాలా బిజీగా ఉండలేరు కదా. నన్ను అడుగు, నేను చెప్తాను. నా బావే కదా చంపింది. అదంతా నేనే కదా నేరుగా చూశాను. ప్లీజ్ మేడం. సార్ ఏంటయ్యా? నేను కొంచెం ఇంటికి వెళ్ళాలి. ఈ టైంలోనా? ఏం లేదు, ఒక పెళ్లికి వెళ్ళాలి. పెళ్లి కోసం కొన్న చీర డ్యామేజ్ అని ఇంటికి వెళ్ళిన తర్వాతే తెలిసింది సార్. నేను దాన్ని బిల్లు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. కానీ పర్వాలేదు, అడ్వకేట్ అని చెప్పగానే బిల్లు లేకపోయినా పర్వాలేదు, తీసుకురండి మార్చిస్తామన్నారు. నేను వెళ్ళిరాను. ఈ బిల్ అమౌంట్ అనేది 4866 రూపాయలు వస్తుందా? ఎలా తెలిసింది? నాకు తెలుసు, నాకు కరెక్ట్ గా తెలుసు. అందరూ రండి, అందరు రండి. సరే సార్. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావే? త్వరగా వస్తారా? ఎవరి మీద ఇంత కోపం? మాయా, నువ్వెప్పుడొచ్చావు? డోర్ తెచ్చే సౌండ్ కూడా రాలేదు. నేనంతే, అవసరం వచ్చేటప్పుడు పిల్లిలా దాక్కుని వస్తాను. మనోజ్ తో గొడవ పడుతున్నావు కదా? లేదు, ఇది ఊరికే ఫోన్ లో. ఇక్కడ చూడవే, ఇందులో దాక్కోడానికి తడపడడానికి ఏదీ లేదు. నువ్వు చదువుకున్నావు కదా. ఒకరిని ఒకరు నమ్మకం లేకుండా ఇద్దరు చచ్చేంత వరకు నటించడమే పెళ్లి. దానికి ముందు ఒంటి అవసరాలు తీర్చుకోవడమే సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు, కాపురం చేస్తారు, పిల్లల్ని కంటారు, వాళ్ళే పెంచుకుంటారు. కానీ ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. నాలా బుద్ధి కలిగిన ఆడవాళ్లు నటించక నచ్చక చాలా రోజులు ఆ ప్రోగ్రాం కోసం వెయిట్ చేయకుండా బయటపడతాం, సొంత జీవితాన్ని ఎంచుకుని. అయితే నువ్వు ఇంకా లీగల్ గా డివోర్స్ అవ్వలేదు. ఈ మగవాళ్ళు చేస్తున్న చీప్ నాటకాలున్నాయే, ఎప్పుడో ఒకసారి టీ తాగడానికి టీ ఎస్టేటే కొనాలా? అప్పుడప్పుడు అమ్మాయిలు కామెడీగా కూడా చెప్తారు. సరే, నీకేనా తీసుకురా? ఏమీ వద్దు, ముందు మీ ఇంటిని చూస్తాను. లోపలికి రా. అది నా రూమ్. మీరు నా ప్రత్యేకమైన ప్రపంచం. ఆ సమాచారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నాకు నచ్చినవన్నీ ఇక్కడే ఉన్నాయి. అదేంటి? అది చూసావా? దానికి కారణం ఏంటో చాలా బాగుంది. ఇంత పెద్ద రూమా? ఏం జరిగింది? ఈ బుక్ చదివావా? ఓ అలాగా. ప్రారంభించారు. రాజా తరపున వాదిస్తున్న మిస్టర్ మనోజ్ కుమార్ ప్రాసిక్యూటర్ అయిపోయిన తర్వాత ప్రారంభిస్తారు. ప్రాసిక్యూటర్ కి సహాయం చేస్తారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజానికి ఎదురుగా ముఖ్యమైన విషయాలను బయటపెట్టనున్నారు. తర్వాత జైలుకి తీసుకువెళ్లడం కోసం రాజాన్ని వెనపక్కగా తీసుకువెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. జరిగిన విషయం అడ్వకేట్ మనోజ్ గారు ఇప్పుడు చెప్తున్నారు, అది కూడా విందాం. అడ్వకేట్ మనోజ్, అసలు ఏం జరిగింది? ప్రాబ్లం అంతా ఏమీ లేదు. జామీన్ దొరుకుతుందని అనుకున్న ఒక ఎక్కిస్టు, అది దొరకకుండా పోతుందనే డిప్రెషన్. నేను ఈ జామీన్ గురించి డీటెయిల్ గా చదివి నేను ఆయనకి జామీన్ ఇప్పించేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ పోతాయి. సమాచారాలు బ్రేక్ తర్వాత నాకు తాళి కట్టిన మనిషి. అదేలా ఒక కేసుని బాగా చదివి ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో మనసులో వేరింకేదో ఉంటుంది. నువ్వు అనుకునేటట్టు మనోజ్ తప్పుదారిలో ఉంటే అది తన ప్రొఫెషన్ మాత్రం బాధ పెట్టదు, అది నీ పర్సనల్ లైఫ్ కూడా చాలా బాధిస్తుంది. ఇదంతా అది కాదు నాన్న. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా పంపించిన భావనే కదా. నేను ఆఫీస్కి వెళ్లి చేరిన వెంటనే ఫోన్ల మీద ఫోన్ చేసి తన పాటికి తను తిడుతూనే ఉంది. కోర్టు లోపలికి వెళ్ళినా ఇదే పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనే లోపలికి క్రాస్ కోసం పిలిచారు. ఈ అమ్మాయి ఇలా ఆలోచిస్తోందేమిటా అని నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. అంటే మీ తల్లి కొడుకులు ఇద్దరు కలిపి చెప్పేది తను ఇలా ఆలోచిస్తుందేంటా అని, అంతేగా? తను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అలాగైతే నీ భార్యను తీసుకెళ్లి ఎవరైనా ఒక డాక్టర్కి చూపించొచ్చు కదా. ఆమె ప్రాబ్లం ఏంటో అతనే కనబడతాడు. నిజమే, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా. ఏం చెప్పి తీసుకువెళ్లాలని. తెలిసిందంటే తను వస్తుందనుకుంటున్నారా?
రిజిస్టర్ ఆఫీస్ లో కేవలం వ్యవసాయానికి పనికొచ్చే భూమిని, ఇల్లు కట్టడానికి పనికొచ్చే భూమిని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నవాడు కదా నువ్వు. మరి అంత క్రిమినల్ మైండ్ ఇక్కడ అవసరం లేదు. మీరేంటి మాట్లాడుతున్నారు? మీరు ఏదో ఎదురు చూసి మాట్లాడుతున్నట్టుగా ఉంది. నాకు ఇంకా నీ కొడుకు మీద పూర్తిగా నమ్మకం లేకపోవడం వల్ల నీ భార్య చెప్పింది నిజమని నిరూపించడానికి నాకు నీ అఫిడియేట్ మాత్రమే సరిపోదు మనోజ్. దానికి కావలసిన ఆధారాలతో నువ్వు రా, అప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఏం చెప్పి నమ్మించాలి? తను బాధపడి చెప్తోంది. అబద్ధమేం కాదు, అది నిజమే. నిజమే కావచ్చు, కానీ అబ్బాయి పక్కన మనం ఉండాలి కదా. మనము వాడు తప్ప సొంతమని చెప్పుకోవడానికి ఆ అమ్మాయికి ఎవరున్నారు చెప్పు. అలాంటప్పుడు నేను వీడికి సపోర్ట్ చేస్తే తనకు ఎవ్వరు లేరని ఆ అమ్మాయి బాధపడే అవకాశం ఉంది. అలా జరగకూడదు. ఇవాళ ఏంటి స్పెషల్? రా వచ్చి కూర్చో, నేను చెప్తాను. మాయా తెలుసు కదా, మన పెళ్లికి వచ్చింది కదా. సూపరు. మన పెళ్లికి ఎంతో మంది వచ్చారుగా, అందరూ గుర్తుంటారా? తను అలాంటిది కాదు. తన గురించి నేను చాలాసార్లు చెప్పాను కదా, మీరు మర్చిపోయారనుకుంటా. నాతో హాస్టల్లో ఉండేది కదా మాయా. సరే సరే చెప్పుంటావు, విషయం చెప్పు. తనిప్పుడు ఈ ఫ్లాట్ కి వచ్చింది. దీని లోపల పైన కొత్తగా వచ్చారు కదా ఒక తండ్రి కూతురు, అది వాళ్లే. ఈ రోజు తను నన్ను కలవడానికి వచ్చింది. మేము చాలా సేపు మాట్లాడుకున్నాం. నిజంగా ఈ రోజు నేను చాలా రిలాక్స్ కొన్నాను. అప్పుడు కూడా అంతే, తనతో మాట్లాడుతూ ఉంటే మనం అసలు మానాలనే మర్చిపోతాం. తను వెళ్ళిన తర్వాత నాకు కుక్ చేయాలనిపించింది, అందుకే ఇదంతా. తనతో మన విషయం గురించి చెప్పాను. అలాగంటే అంటే మన మధ్య ఉన్న అనే సమస్యల గురించి. మనోజ్, ఏ ఆలోచిస్తున్నావు? అదేంటంటే నేను ఇవాళ ఇంటికెళ్ళాను. నాన్న నన్ను బాగా తిట్టేశాడు. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లానికి నేనే కారణం అన్నాడు. నాన్న అలా అన్నారా? లేదు, ఆలోచిస్తే నాకు కూడా అదే సరే అనిపిస్తుంది. ఆఖరణ లాస్ట్కి నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టి మనకు మాత్రం ఒక 2-3 రోజులు కావాలి భావన. దూరంగా, చాలా దూరంగా, వేరే ఎవరికీ చెప్పకుండా నేను ఒక సైకాట్రిస్ట్ చూడాలి. నీ ముందర నా ప్రాబ్లమ్స్ని ఒక డాక్టర్ దగ్గర షేర్ చేసుకోవాలి. సరేనా?